అందరికీ నమస్కారం. నేను మీ అమ్మాయి బండ్లమూడి రోజారాణి. డైలీ ప్రతిరోజు కూడా మడిగట్టుకొని మరి టీడీపీ వాళ్ళు గుంటూరు టు మా అడ్డా టీడీపీ అడ్డా అని చెప్పేసి ఇంకా ఇదే స్లోగన్తో ఒక ఏదో అంటారే రామనామ జపంలాగా చేస్తూ ఉన్నారు. నేను టీడీపీ వాళ్ళని, ప్రతిపక్షాల వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నానండి. ఇది మా అడ్డా అంటా ఉన్నారు. ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ గుంటూరు వెస్ట్కి విడుదల రజనీ గారిని ఒక బాణంలాగా సంధించి ఇక్కడికి వదిలారు. అది మీ అందరికీ తెలుసు. ఆ బాణంని చూసుకొని మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా లోపల టెన్షన్ పడుతూ ఉన్నారో, ఎన్ని రకాలుగా సమూహాలుగా ఏర్పడి ఎన్ని ఐడియాస్ ఎలా దీన్ని ఎదుర్కోవడం ఎలాగా ఈ ఎలక్షన్ని అని చెప్పేసి, అసలు ఏ అభ్యర్థిని మనం ప్రకటించాలి అని చెప్పేసి దానిలో కూడా మీరు ఎంత టెన్షన్ పడుతూ ఉన్నారో మా అందరికీ కూడా ఇవాళ రోజున ఒక గుంటూరులోనే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా తెలుసు. రేపు విడుదల రజనీ గారిని ఎలా వీళ్ళు ఎదుర్కోబోతా ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఒకటి మీరు ఆన్సర్ చేయాలండి. టీడీపీ అడ్డా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు ఇవాళ రోజున గుంటూరు 2కి అభ్యర్థి ఎవరండి? ముందు అభ్యర్థిని ప్రకటించండి. మీరు కూడా ధైర్యంగా గుంటూరు 2కి ఒక అభ్యర్థిని ప్రకటించారనుకోండి, ఓహో ఈ అభ్యర్థి కాబోలు అని చెప్పేసి మేము కూడా మాకే కాదు రాష్ట్రం మొత్తానికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుండి ఇది మా అడ్డా అని చెప్పేసి దాన్ని ఒక క్రియేటివిటీ లాగా తీసుకొచ్చారు. నేను మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఇదే స్లోగన్తో ఈ అమ్మాయికి కనీసం డిపాజిట్స్ కూడా రావు అని చెప్పేసి కామెంట్స్ చేసి ఒక గ్రూప్ డిస్కషన్స్ పెట్టి నలుగురు కనిపిస్తే చాలు ఒక అవహేళనగా మాట్లాడుకోవడం అలా చేస్తూ ఉన్నారు. అందుకే మీ మీదకి అప్పుడు నేను వచ్చాను బ్రేక్ చేద్దామని, కానీ నేను గెలిచాననే అనుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇవాళ రోజున రజనీ గారు, విడుదల రజనీ గారు అంటే ఏదో మామూలు ఆడపిల్ల అనుకుంటున్నట్టున్నారు. తను ఒక లేడీ టైగర్ అండి. లేడీ టైగర్ని ఇవాళ రోజున గుంటూరు 2కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాణంలాగా సంధించారు. కాబట్టి ఇప్పుడు మీరు మీ అభ్యర్థిని ప్రకటించి టీడీపీ అడ్డా అంటున్న దాన్ని ఎవరిని తీసుకొస్తున్నారో చెప్పండి. ముఖ్యంగా నేను చెప్తా ఉన్నాను, రాబోయే ఎలక్షన్స్లో ఇది టీడీపీ అడ్డా కాదు వైసీపీ గడ్డా అని చెప్పేసి మేము దాన్ని నిరూపించుకుంటామని చెప్పేసి మీకు నేను చెప్తా ఉన్నానండి. కాబట్టి బీ రెడీ ఫర్ దాట్.